వెల్కమ్ టు పూరాలుకల్. అమెరికా వెళ్ళడానికి ఆశలు కలలు కంటే సరిపోదు, లక్షలు కావాలి. ఇది కొంతమందికి మాత్రమే సాధ్యమైన విషయం. కానీ కొంతమందికి లక్షలు పోస్తేనే అమెరికాలో చదువుకోవాలనే కోరిక తీరనిది. అయితే ఆస్తులు అమ్ముకోనైనా కానీ పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపించడానికి ఇండియన్ మధ్యతరగతి ఫ్యామిలీలు అస్సలు వెనకాడడం లేదు. కారణం, తమ పిల్లలు అక్కడే స్థిరపడితే డాలర్లలో సంపాదన, మంచి భవిష్యత్, ఉన్నత జీవిత శైలి వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని భావన. కానీ ట్రంప్ అధ్యక్షుడిగా అడుగుపెట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికాలో మంచి ఉపాధి అవకాశాలు పొందడం అనేది విదేశీ విద్యార్థులకు పెద్ద కలగా మారిపోతుంది. ట్రంప్ అధ్యక్షతన అక్కడి అధికారులు వీసా ప్రాసెసింగ్, ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినంగా మార్చడమే దీనికి కారణంగా తెలుస్తుంది. అలాగే విద్యార్థులకు గతంలో మాదిరిగా పార్ట్ టైం ఉద్యోగాలు లభించకపోవడం, క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలను చాలా మంది నిలిపివేయడం వంటి ఆర్థిక ఇబ్బందులను కూడా పెంచుతున్నాయి. ఇలాంటి అధ్వాన పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లాలని ట్రావెల్ ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారని తేలింది. ఇమిగ్రేషన్ పాలసీల్లో వస్తున్న మార్పుల గందరగోళంతో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 2024లో అమెరికా అధికారులు దాదాపు 41% మంది విద్యార్థులకు F1 వీసాల దరఖాస్తులు నిరాకరించారు. అయితే ఇప్పుడు దేశం దాటి వెళ్లిన తర్వాత వీసాలను క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటనే ఆందోళనలు చాలా మంది భారతీయ విద్యార్థులను వెంటాడుతున్నాయి. దీనికి అనుగుణంగానే బ్రౌన్స్, కార్నియా, MIT, కొలంబియా వంటి కాలేజీలు తమ విద్యార్థులు, ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ అమెరికా వీడి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇండియాలోని అనేక విదేశీ కన్సల్టెన్సీలు సైతం భారతీయ స్టూడెంట్లకు ఇదే సూచిస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ సావి ఇండియన్ పేరెంట్స్ ఈ ఆందోళనను పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారు. అధికారుల తీవ్ర నిఘా కొనసాగుతున్న వేళ అమెరికాలోని విద్యార్థులు ఆన్లైన్తో సహా సామాజిక లేదా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం మెరుగైన వెయిటింగ్ విధానాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు అధిక రిస్క్ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఇమిగ్రేషన్ కామ్ మేనేజింగ్ అటార్నీ పేర్కొంది. అమెరికాలోకి ఎంట్రీ పాయింట్ల వద్ద పరిశీలన తీవ్రతరం అవుతున్నట్లు గమనిస్తున్నామని అన్నారు. జనవరిలో సూచించబడిన తీవ్రమైన వెయిటింగ్ ను తప్పనిసరి చేస్తూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ స్పష్టంగా మరింత కఠినమైన తనిఖీలకు, ఎక్కువ ప్రాసెసింగ్ సమయాలను దారితీస్తుందని వివరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.